అంటే పేతురు ఈ మాట ఎందుకు చెప్తున్నాడంటే, నమ్మిన వారి జీవితాల్లో ఏదో ఒక బలహీనత ఉంది. అర్థమవుతుందా? నమ్మిన వారి జీవితంలో ఏదో ఒక బలహీనత. ఎలాగంటే, ఏదైనా ఒక వ్యాపారం చేసినప్పుడు, ఆ వ్యాపారంలో అభివృద్ధి గనుక రాకపోతే, ఆ వ్యాపారంలో లాభం చూడకపోతే, ఆ వ్యాపారం పట్ల ఏదో ఒక చింత, ఏదో ఒక బాధ, ఎందుకు పెట్టాం? ఎందుకు డబ్బులు తగలేసాం? ఈ వ్యాపారం పెట్టకపోతే బావున్ను. ఆ 4, 5 లక్షలు నాకే ఉంటాయి అని నిరాశ చెందే వ్యక్తి ఎలాగైతే ఉంటాడో, యేసు ప్రభువుని నమ్ముకున్న ఈ సంఘం కూడా అలాగే ఉంది. అంటే నిరాశలో ఉంది, ఇబ్బందిలో ఉంది. ఎందుకు నమ్ముకున్నాను? ఎందుకు ఈ కష్టం? ఎందుకు ఈ బాధ? ఎందుకు ఈ ఇబ్బంది? నమ్ముకోక ముందే నా బ్రతుకు బావుంది కదా! ఇప్పుడెందుకు ఇలా ఉంది? అని నిరాశలో ఉన్న ఆ సంఘానికి పేతురు చెప్తున్న మాట ఏంటో తెలుసా? మీరు బాధలు పడుతున్నారు మంచిదే. మీరు వేదన పడుతున్నారు మంచిదే. మీరు దుఃఖం పడుతున్నారు మంచిదే. మీరు దేని కొరకైతే బాధ అనుభవిస్తా ఉన్నారో, దేని కొరకైతే దుఃఖం అనుభవిస్తా ఉన్నారో, అతను సామాన్యమైన వాడు కాదు. ఆయన అమూల్యమైన వాడు. అంటే పేతురు ఈ మాట చెప్తున్నాడంటే దీనికి కారణం ఏంటంటే, అమూల్యమైన ఆయన కొరకు మనం ఎంతో మూల్యం చెల్లించాలి. ఎంతో మూల్యం ఇచ్చి ఆయన్ని సొంతం చేసుకోవాలి. యేసు ప్రభుని గురించి విని మనకి సాధారణం అయిపోయింది. చాలా సాధారణం అయిపోయింది. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, కొన్నిసార్లు మీరు ఎందుకు నమ్ముకున్నానా అనే ఆలోచన కంటే, నమ్ముకోవడం మీకు కలిగిన గొప్ప భాగ్యం. దేవునికి స్తోత్రం. ఎంతో అమూల్యమైన వాడు. ఆయన కొరకు మీరు మూల్యం చెల్లించండి, తప్పు లేదు. మనం తాత్కాలిక లేదు క్షణముండి మాయమైపోయే దాని మీద మన విశ్వాసం ఉంచలా. మీరు విశ్వసించు ఆయన అమూల్యమైన వాడు. అంటే ఆయన అమూల్యమైన వాడని తెలిస్తే ఎంత మూల్యాన్నైనా చెల్లించడానికి మనం ముందుకొస్తాం. మరియ యొద్దకు దేవుని దూత వచ్చి చెబుతా ఉంది, ఇదిగో దయాప్రాప్తురాలా, నీకు శుభము కలుగును అనగానే మరియ కంగారు పడింది. కంగారు పడి ఈ శుభవచనం ఏంటో అని ఆలోచించుకొనుచుండగా, ఇదిగో నువ్వు గర్భవతివై కుమారుని కంటావు అని అనగానే మరియ వెంటనే ఏమన్నదో తెలుసా? అయ్యా, ఇప్పుడే ప్రదానం చేయబడ్డాను, మంచి సంబంధం వచ్చింది, మా కులపోడే, కుర్రోడు చాలా అందంగా ఉన్నాడు, లావుగా ఉన్నాడు, వారి కుటుంబం కూడా చాలా మంచిది, వాళ్ళకి డబ్బు ఉంది, ధనం ఉంది, పలుకుబడి ఉంది, మా పెద్దవాళ్ళందరూ మాట్లాడేశారు, ఆ అబ్బాయి కూడా నాకు చాలా బాగా నచ్చేశాడు, ఆ 7 జిల్లాల అందగాళ్ళే ఉన్నాడు, చాలా అద్భుతంగా ఉన్నాడు, అటువంటి కుర్రోని విడిచిపెట్టి నేను రాను, కాబట్టి ఊరు బయట ఉన్న లేదు పక్కనున్న ఇంకో ఆవిడ దగ్గరికి వెళ్ళు అని దేవదూతతో ఆ రోజు మరియ చెప్పలేదు. మరియ ఏం చేసిందంటే, ఆ దూత వచ్చి చెప్పగానే ఎంతో ఆనందంతో అంగీకరించింది. అంటే తనకు నష్టం కలిగిన, బాధ కలిగిన, ఇబ్బంది కలిగిన మరియ ఏ పరిస్థితుల్లోనూ ఆయన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడలా. అంటే అమూల్యమైన యేసు తన గర్భవాసాన జన్మిస్తాడన్న సంగతి తెలిసినప్పుడు ఆవిడ ఏం చేసిందంటే ఇవేవి లెక్క చేయలేదు. ఎందుకంటే అమూల్యమైన వాడు, ఉన్నతమైన వాడు, సర్వశక్తిమంతుడు, సృష్టికర్త అయిన దేవుడు నా గర్భవాసాన పుడతాడు అన్న సంగతి ఆమెకి తెలిసినప్పుడు ఇవేవి ఆమె దృష్టికి అమూల్యమైనవిగా అనిపించలా. ఆ అమూల్యమైన వాడిని సంపాదించుకోవడానికి ఎంత మూల్యాన్నైనా ఆమె ఇవ్వడానికి సిద్ధపడింది. అర్థమైందా మీకు? ఎంత మూల్యాన్నైనా. ఎందుకంటే ఆ పుట్టబోయేవాడు అమూల్యమైన వాడు. ఆనాటి యూదా సమాజం ప్రకారము ఈ స్త్రీ అంటే ప్రదానం చేయబడిన తర్వాత 2 సంవత్సరాలు ఎడబాటు ఉంటది. 2 సంవత్సరాలకి ఎందుకు ఎడబాటు ఉంటదంటే, ఈ 2 సంవత్సరాల్లో ఏ అబ్బాయి ఎంకన్నా చూసినా, ఎవరితోన్నా మాట్లాడినా, లేదు గర్భం వచ్చినా, లేదు పిల్ల మంచిది కాదని తెలిసినా వెంటనే వారు ఏం చేస్తారంటే రాళ్ళతో కొట్టి చంపేస్తారు. అర్థమైందా?
రాళ్లతో కొట్టి చంపేస్తారు. ఇప్పుడు దేవదూత వచ్చి ప్రదానం చేయబడిన తర్వాత మరియతో చెప్తున్నాడు దేవదూత. ఏమని చెప్తున్నాడంటే, నీవు గర్భవతి అవుతావు అనగానే ఆమె, వద్దు బాబు, నన్ను పరీక్ష గడియల్లో పెట్టారు. ఒకవేళ నేను గర్భవతిని అయ్యానని మా పెద్దలకు కానీ, కుల పెద్దలకు కానీ, నేను చేసుకున్న వాడికి కానీ తెలిస్తే నన్ను ఊరు బయటికి తీసుకువచ్చి రాళ్లతో కొట్టి చంపేస్తారు. కాబట్టి నాకు వద్దు అని అనలా. ఆవిడ ఏం చేసిందంటే, యేసు ప్రభు వారు అమూల్యమైన వాడు, నా గర్భవాసన పుడితే అంతకంటే గొప్ప భాగ్యం ఉంది. వారు నన్ను చంపుతారా? చంపని. వారు రాళ్లతో కొట్టి చంపేస్తారా? చంపేని. ఎందుకంటే అమూల్యమైన వాడు నా గర్భాన్ని జన్మించడం నాకెంతో భాగ్యమని ఆ అమూల్యమైన వాడి కొరకు ఎంత మూల్యాన్నైనా సిద్ధపడింది మరియా. తన ప్రాణాన్ని ఎవరికి అంకితం చేస్తుందంటే, దేవునికి, యేసు ప్రభు వారికి తన ప్రాణాన్ని అంకితం చేయడానికి కూడా వెనకాడలేదు. నన్ను రాళ్ళతో కొట్టేస్తారో కొట్టని, నన్ను చంపేస్తారో చంపేని, ఇంత అమూల్యమైన వాడి కొరకు నేను ఎంత మూల్యాన్నైనా నేను చెల్లిస్తానని తన ప్రాణాన్ని అంకితం చేసుకుంది మరియా. అర్థమవుతుందా? తన గర్భవాసాన్ని పుట్టబోయేవాడు సామాన్యుడు కాదు. ఆయన ఎంతో అమూల్యమైన వాడు, ఎంతో గొప్పవాడు. ఆ గొప్పవాడి కొరకు నా జీవితాన్ని అంకితం చేసుకుంటానని తన్ను తాను అంకితం చేసుకున్న ఆడకూతురు మరియా. మా అయితే వయసు ఎంత ఉంటుంది మరి? అది చిన్న వయసు, యవ్వనస్తురాలు ఎంత జ్ఞానయుతంగా ఆలోచిస్తుందో అర్థమవుతుందా? అల్లరి చిల్లరగా తిరిగే ఆమె ఎంత లోతైన ఆలోచనలతో ముందుకు సాగుతూ ఉందో. భవిష్యత్తులో తనకు ఎదురయ్యే సమస్యలు కానీ, ఇబ్బందులు కానీ, ఇరుకులు కానీ, నిందలు కానీ లెక్క చేయకుండా అమూల్యమైన వాడు, సృష్టికర్త అయిన వాడు నా గర్భవాసన పుడితే అంతకంటే గొప్ప భాగ్యం ఏముంటుందని ఆమె నమ్మి అమూల్యమైన వాడి కొరకు తన ఎంత మూల్యాన్నైనా చెల్లించడానికి సిద్ధపడింది. ఈ దేవదూత వచ్చి చెప్పగానే వెంటనే తన జీవితంలో ఎదురయ్యే సమస్యలు లెక్క చేయలేదు, తన ప్రాణాన్ని లెక్క చేయలేదు. ఆయన కొరకు, తన గర్భవాసంలో ఆయన జన్మించడం కొరకు ఎంత మూల్యాన్నైనా చెల్లించింది. ఈరోజు యేసు ప్రభువుని వారి హృదయంలో చేర్చుకోవడానికి ఎంత ఆలోచిస్తూ ఉన్నారో. మా కులపోళ్ళు ఏమంటారు, మా బంధువులు ఏమంటారు, మా స్నేహితులు ఏమంటారు, మా రక్త సంబంధులు ఏమంటారు, మా వాళ్ళు ఏమంటారని ఆలోచించి ఆయనను పోగొట్టుకోవడానికైనా ఇష్టపడుతున్నారు. కానీ హృదయంలో పెట్టుకోవడానికి ఈరోజు ప్రజలు తెగించడంలా. యవనస్తురాలు, చాలా చిన్న వయసు. అటువంటి వయసులో కూడా దేవుని కార్యం కొరకు, దేవుని పని కొరకు ఎంతగా సమర్పించుకుందో, ఎంత త్యాగం చేసిందో ఒకంత మనం ఆలోచించాలి. దేవదూత చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు? ఇదిగో గర్భవాసన ఆయన పుడతాడు అనగానే ఆ మాటను బట్టి ఆమె ఏమాత్రము తనలో విశ్వాసాన్ని తక్కువ చేసుకోలేదు. ఆమె ఏం చేసిందంటే ఆనందంతో అంగీకరించింది. అంటే నేను ఏమని చెప్తున్నానంటే, యేసయ్య కొరకు ఎంత మూల్యాన్నైనా చెల్లించవచ్చు. అది వ్యర్థమైపోదు. విచిత్రం ఏంటంటే, మూల్యం అలా ఉంచండి, మోకరించి ప్రార్థన చేయడమే మనకి చాలా కష్టమైపోయింది. అర్థమైందా? ఆయన కొరకు తన ప్రాణాన్ని అంకితం చేయడానికి, మూల్యం చెల్లించడానికి అంత ప్రయాసపడిన మరియ ఉన్న మోకరించి ప్రార్థన చేయడానికి మనకి ఎంత బాధో. ఒక గంట బైబిల్ చదవడానికి ఎంత బాధో. ఈ ఈ ఈ చిన్న చిన్న విషయాల్లోనే మనం నిలకడగా ఉండలేకపోతున్నాం. చిన్న చిన్న పనులే చేయలేకపోతున్నాం. అర్థమవుతుందా? ఆవిడ తన జీవితాన్ని యేసు కొరకు అంకితం చేసింది. కొద్ది సమయం దేవుని సన్నిధిలో గడపలేం, కొద్ది సమయం దేవుని సన్నిధిలో నిలబడలేం. అమూల్యమైన వాడని తెలిస్తే ఎంత మూల్యాన్ని చెల్లించడానికైనా మనం ముందుకెళ్తాం. అంటే మన ఆలోచనలో, మన తలంపుల్లో, మన ఉద్దేశంలో ఆయనను గూర్చిన ఒక సరైన అవగాహన లేకుండా భక్తి చేసేస్తున్నాం. సరైన ఆలోచన విధం లేదు, ఆయన గురించిన సరైన అవగాహన లేదు. ఆయన ఎలాంటి వాడు, ఆయన ఆలోచనలేంటో, ఆయన స్థితిగతులేంటో, ఆయన యొక్క గుర్తింపు ఏంటో అన్నది గుర్తించక భక్తి చేసేస్తున్నాం.
అందుకని అపోస్తలుడు గట్టిగా చెప్తున్నాడు సంఘానికి, మీరు విశ్వసించు ఆయన సామాన్యమైన వాడు కాదు, అసామాన్యమైన వాడు, అమూల్యమైన వాడు. కాబట్టి మీరు ఏం చేయాలంటే అదే రీతిగా భక్తి చేయండి. అలా భక్తి చేస్తే మనం ముందుకు సాగగలం. విశ్వసించు, మీకు ఆయన అమూల్యమైన వాడు, మరీ అమూల్యమైన వాడని గుర్తించి తన ప్రాణాలకు సహితము లెక్క చేయకుండా ఆయన కొరకు నిందలైన, శ్రమలైన, ఇబ్బందులైన భరించడానికి ఇష్టపడింది. మూల్యం చెల్లించడానికి ఆమె ఇష్టపడింది. మనం ఏం చేస్తున్నామంటే ఆయనకి ఇవ్వవలసిన విలువని మనం మనుషులకు ఆపాదించేస్తున్నాం. ఆయనకి ఇవ్వవలసిన అమూల్యమైన ఆయన్ని మనం నిర్లక్ష్యం చేసి సేవకుడే అమూల్యమైన వాడన్న భావనతో మనం ముందుకు సాగుతూ ఉన్నాం. మనుషుల యొక్క భయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు మనం భక్తి చేస్తున్నాం, కానీ దేవుణ్ణి దృష్టిలో పెట్టుకుని భక్తి చేసేవారు బహు అరుదైపోయారు. వారికి వీరికి భయపడి మనం భక్తి చేయవసరంలా. మన భక్తికి ఆధారమైన దేవుణ్ణి ఆధారం చేసుకుని మనం భక్తి చేసినప్పుడు ఆ భక్తి విలువైనది, వ్యర్థము కానిది, స్థిరమైనది. దానికి ఖచ్చితంగా విలువ ఆపాదించబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుషుల్ని విలువైన వారిగా ఎంచి భక్తి చేస్తున్నాం, కానీ దేవుడు విలువైన వాడిగా ఎంచితే మనం ఈయన ఖచ్చితంగా చెప్పేస్తున్నాడు, మీరు విశ్వసించు ఆయన అమూల్యమైన వాడు. ఎంత అద్భుతం! ఆ అమూల్యమైన వాడి కొరకు ఎంత వెల చెల్లించడానికైనా మనం ముందుకు రావచ్చు. ఆది సంఘం ఆయన కొరకు ఎంతో వెల చెల్లించింది. ఎంత వెల చెల్లించిందో చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక, ఆది సంఘం ఆయన కొరకు ఎంతో వెల చెల్లించింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 35వ వచనం. ఆ ఆ ఆ నేను చదువుతాను. కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. అంటే శ్రేష్టమైన పునరుద్ధానం కొరకు వారి యాతన పెట్టబడిన అది వేతన భరించారు. ఎందుకంటే ఆ పునరుద్ధానం అమూల్యమైనది. అమూల్యమైన ఆ పునరుద్ధానం కొరకు వేతన పెట్టబడిరి. కొందరు తిరస్కరింపబడ్డారు. అంటే కొంతమంది మనుషుల చేత తిరస్కరించబడ్డారు, మనుషుల చేత నిందలు వేయబడ్డారు, మనుషుల చేత తక్కువ వారిగా, సమాజంలో వీరు దేనికి పనికిరాని వారిగా వారు పిలువబడ్డారు. కొందరు ఏం చేశారంటే కొరడా దెబ్బలు అనుభవించారు. అర్థమవుతుందా? అమూల్యమైన యేసు కొరకు, ఆ అమూల్యమైన వాడిని సంపాదించుకోవడం కొరకు వారి తిరస్కారాన్ని అనుభవించారు, నిందలు అనుభవించారు, ఇబ్బందులు అనుభవించారు, కష్టాలు అనుభవించారు, కొరడా దెబ్బలు కూడా తిన్నారు. కొడతారా? కొట్టండి. ఎందుకంటే మేము నమ్మిన వాడు, మేము విశ్వసించిన వాడు అమూల్యమైన వాడు. ఆ అమూల్యమైన వాడిని మేము పోగొట్టుకోం. మేము కొరడా దెబ్బలనైనా అనుభవిస్తాం. కొంతమంది ఏం చేశారంటే బంధకాలలో ఖైదులయ్యారు. అంటే ఆయన కొరకు ఖైదులో పెట్టిన ఆ ఖైదును, చెరసాలను కూడా ఆనందంగా భరించారు. ఎందుకంటే ఆయన అమూల్యమైన వాడు. ఆయన సంపాదించుకోవడానికి మేము ఎంత మూల్యాన్నైనా చెల్లిస్తామని అంటా ఉన్నారు. ఇంకా రాళ్లతో కొట్టబడిరి, రంపాలతో కొయ్యబడిరి. అర్థమవుతుందా? రంపాలతో కోసేసిన, రాళ్లతో కొట్టిన, చెరసాల్లో వేసేసిన, బూతులు తిట్టిన, లేదు కాళ్ళతో తన్నిన, సింహాల మధ్యలోకి వేసిన, చర్మాన్ని తీసుకుని దాని మధ్యలో కుట్టి ఎండలో పడేసిన వారు ఏం చేశారో తెలుసా? చెల్లించలేదు. యేసు అమూల్యమైన వాడు. ఆయన కొరకు మేము ఎలా అయినా చెల్లిస్తాం, ఎంత నిందలైనా అనుభవిస్తాం. ఇంకేమంటాడంటే శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి.
రంపాలతో కొయ్యబడ్డారు, ఖడ్గముతో చంపబడ్డారు. ఖడ్గముతో చంపబడినప్పుడు కూడా వారు అమూల్యమైన వాడి కొరకు మూల్యం చెల్లించడానికి వారు ముందుకొచ్చారు. అర్థమవుతుందా? యేసు ప్రభు వారి కొరకు ఏదో యేసు ప్రభుని నమ్ముకున్నకేదో చిన్నపాటి సమస్యొస్తే, ఇబ్బందొస్తే, ఇరుకొస్తే, నష్టమొస్తే విడిచిపెట్టి వెళ్ళిపోయేవారు చాలామంది అయిపోయారు ఈరోజు. ప్రతి చిన్న విషయానికి ఏదో యేసు ప్రభు మీద కోపమిచ్చి వెళ్ళిపోయే వెళ్ళిపోయే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇక్కడ ఏమన్నారంటే తిరస్కరించిన, రంపములతో కోసిన, ఇక రాళ్ళతో కొట్టిన, ఖడ్గంతో చంపిన ఈ అమూల్యమైన వాడిని మేము విడిచిపెట్టమని తమ్మును తాము కంకణం కట్టుకుని తమ ప్రాణాలు సహితము దేవునికి అర్పించుకున్న నిజమైన క్రైస్తవులు, భక్తిపరులు ఆనాడు కనిపించారు. ఈనాడు కనుమరుగైపోతా ఉన్నారు. మనం ఎంతమంది ఉన్నామన్నది లెక్కలోకి రాదు. ఎంత స్థిరమైన భక్తి చేస్తున్నాం, ఎంత స్థిరమైన ఆలోచనలో ఉన్నామన్నదే అవసరం. మీరు విశ్వసించు ఆయన అమూల్యమైన వాడు. కాబట్టి ఎంత మూల్యాన్నైనా చెల్లించడానికి సిద్ధపడాలి. బతిమాలాల్సి వస్తుంది ఈరోజు మందిరానికి రావాలి. బతిమాలి భక్తి చేపిస్తున్నారు ఈ రోజుని. బతిమాలి ఈరోజు భక్తి విధానాలన్నీ మారిపోయాయి. నచ్చితే ప్రార్థన, నచ్చితే బైబిలు, నచ్చితే యేసు ప్రభు, నచ్చకపోతే బయటికి పోతా ఉన్నారు. ఎవరైనా ఏదన్నా ఉద్యోగంలోంచి తీసేస్తానంటే ఉద్యోగానికైనా విలువిస్తున్నారు గానీ యేసు ప్రభుకి విలువిస్తలే. ఎందుకంటే వారి జీవితంలో అమూల్యమైనది వారి ఉద్యోగమే. పిల్లలకైనా విలువిస్తున్నారు గానీ యేసు ప్రభుకి విలువిస్తల. ఎందుకంటే వారి వారి విషయంలో పిల్లలు అమూల్యమైన వాడు, భర్త అమూల్యమైన వాడు, భార్య అమూల్యమైనది. యేసు ప్రభుని చాలా చులకన భావనతో చూస్తా ఉన్నారు. కానీ బైబిల్ స్పష్టంగా చెప్తుంది ఆయన అమూల్యమైన వాడు. ఆ అమూల్యమైన వాడి కొరకు ఎంత వెలైనా చెల్లించొచ్చు. నేను ఎందుకు చెప్తున్నానంటే యేసయ్య కొరకు మన జీవితాలను అంకితం చేసుకుందాం. ఏవో మనం వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, ఏదో రోజులు గడిచిపోతా ఉన్నాయి, పరిస్థితులన్నీ మారిపోతా ఉన్నాయి. ఈ రోగాల మీద దృష్టి కంటే మీరు నమ్ముకున్న దేవుని పైనే ఎక్కువ దృష్టి పెట్టండి. మీకొచ్చే శ్రమల మీద దృష్టి కంటే, మీకొచ్చే రోగాల మీద దృష్టి కంటే, మీకొచ్చే ఇబ్బందుల మీద దృష్టి కంటే మీరు నమ్ముకున్న దేవుని మీద మీ దృష్టి పెట్టండి. ఎందుకంటే ఆయన అమూల్యమైన వాడు కనుక ఆయన కొరకు వీటిని ఖచ్చితంగా భరించాలి. అర్థమవుతుందా? దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తా ఉంది. మీరు విశ్వసించు ఆయన అమూల్యమైన వాడు. కాబట్టి మీరు ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా భక్తి చేయాలి. ఆ కింద ఇంకా